మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది చిన్న వయసు నుంచే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అందులో మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి బయటపడాలన్నా లేదంటే ఈ సమస్యను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నా ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈ థైరాయిడ్ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదంటారు? థైరాయిడ్ ఇష్యూస్ అసలు ఫస్ట్ ఎందుకు వస్తాయో చూద్దాము. జనరల్గా మనం తీసుకుంటే ప్రామినెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెనే ఉంటారు థైరాయిడ్ ఇష్యూస్ తోటి. అండ్ దీనికి కూడా కనెక్షన్ ఏంటి అంటే ఎనీమియా. అది ఎక్కువ రోజులు మనకి తగ్గట్లేదు, ఎనిమిక్ కండిషన్ ప్రొలాంగ్డ్గా ఉంది అనుకుంటే అప్పుడు వాళ్ళు దే మైట్ ఎండ్ అప్ ఇన్ థైరాయిడ్. సో ఇట్స్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ థింగ్, బట్ మేము ప్రాక్టీస్లో చూసేది ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వస్తే మటుకు వాళ్ళ ఐరన్ ప్రొఫైల్ చూస్తే ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. మనకి థైరాయిడ్లో T3, T4, TSH అని 3 పారామీటర్స్ చూస్తాం. T3 అన్నది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. T4 కన్వర్ట్స్ ఇంటూ T3. ఆ T3 మన మజిల్స్ బాడీ ఉపయోగించుకుంటుంది. అయితే ఈ T4 కన్వర్షన్ ఇంటూ T3కి మనకి ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఐరన్, జింక్, మెగ్నీషియం ఇలాంటి చిన్న చిన్న మినరల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కన్వర్షన్కి. సో ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో సో వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరికైనా థైరాయిడ్ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఏమైనా ఎనీమియా కానీ, హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అంటే దాన్ని కరెక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ రీజన్ ఫర్ థైరాయిడ్ ఏంటంటే అయోడిన్ కంటెంట్. సో అయోడిన్ కంటెంట్ ఫుడ్లో తక్కువ ఉన్నా సరే మనకి థైరాయిడ్ ఇష్యూ కనిపిస్తూ ఉంటుంది. కానీ ద రీజన్ ఫర్ లో అయోడిన్ కంటెంట్ ఉన్న కేసెస్ చాలా తక్కువ. జనరల్గా అయోడిన్ కంటెంట్ బాగానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన సాల్ట్స్ అన్ని కూడా అయోడైజ్డ్ సాల్ట్. సో అయోడైజ్డ్ సాల్ట్ యూస్ చేసిన రోజులు ఇట్ ఈస్ మచ్ బెటర్. సో చాలా మంది నాన్ అయోడైజ్డ్ సాల్ట్స్ కూడా వాడుతున్నారు, మినరల్ సాల్ట్స్ అని. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో ఈ సాల్ట్స్ అవన్నీ అయోడైజ్డ్ సాల్ట్స్ కాదు. సో కాబట్టి అవి వాడుతున్న వాళ్ళు ఏంటంటే కాన్షియస్ గా ఒక మంత్ అది వాడితే ఇంకో మంత్ అయోడైజ్డ్ సాల్ట్. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ అయోడైజ్డ్ అండ్ నాన్ అయోడైజ్డ్ సాల్ట్ వాడుకుంటే చాలా మంచిది. బట్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పెసిఫికల్ గా మనకి రూరల్ ఏరియాస్ లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి అయోడిన్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మూడోది మనం ఎక్కువ అయోడిన్ థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కడ చూస్తామంటే ఎవరికైతే లివర్ సరిగ్గా డీటాక్సిఫికేషన్ అవ్వకపోతే మనకి థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నా సరే మనకి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బికాజ్ మనకి ఈ T3, T4 కన్వర్షన్ అంతా కూడా లివర్లోనే జరుగుతుంది. సో ఇలా ప్రాపర్గా కన్వర్షన్ జరగాలి అంటే మనకి లివర్ హెల్దీగా ఉండాలి. సో లివర్ అనేది హెల్దీగా లేదు, ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంది, లేకపోతే లివర్లో ఇంకేమైనా టాక్సిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నా సరే మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ద అదర్ మేజర్ రీజన్ ఈస్ హెవీ మెటల్ టాక్సిసిటీ. హెవీ మెటల్ టాక్సిసిటీ మేజర్గా మనం చూసేది మెర్క్యూరీ కానీ, లెడ్ టాక్సిసిటీ కానీ ఉంటే, వీటి లెవెల్స్ మన బాడీలో ఉంటే థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ థైరాయిడ్. అండ్ కొంతమందిలో ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ థైరాయిడ్ ప్రోటీన్స్ని అటాక్ చేయడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ థైరాయిడ్. సో ఇలాంటి వారు ఎలాంటి డైట్ ని ఫాలో అయితే మంచిది? సో మనం ఫస్ట్ చూడాల్సింది ఫస్ట్ రీజన్ ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే మనము ఐరన్ రిచ్ ఫుడ్స్ కన్సంప్షన్ అనేది పెంచుకోవాలి. దీనిలో భాగంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో ఆకుకూరలు తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఒక వైటమిన్ సి సోర్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు ఐరన్ మోర్ బయో అవైలబుల్. రెండు మిక్స్డ్ కాంబినేషన్ తీసుకుంటే దట్ ఈస్ మోర్ బయో అవైలబుల్. అలాగే మనం తీసుకునే నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ బాగా వస్తుంది. ఎగ్లో బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు చికెన్ కానీ, మటన్ కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆర్గన్ మీట్ తీసుకుంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొవైడెడ్ ఆ మీట్ సోర్స్ అన్నది కూడా ఆర్గానిక్ హెల్దీ వర్షన్ అయితే ఇంకా మంచిది. కంట్రీ చికెన్ ఇలాంటి కంట్రీ చికెన్, ఫ్రీ రేంజ్ ఇట్లాంటివి మంచిది. సో వీటిలలో మీకు ఐరన్ కంటెంట్ బాగుంటుంది. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ ఇష్యూ, ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ లాంటివి ఏమైనా ఉన్నాయి, అవి తగ్గించుకోవాలంటే మీరు తీసుకునే ఫుడ్స్లో ఫ్రక్టోస్ కంటెంట్ తక్కువ ఉండాలి. మనకి ఫ్రక్టోస్ జనరల్గా ఫ్రూట్స్ నుంచి వస్తుంది, బట్ ఫ్రూట్ ఫ్రక్టోస్ ఈస్ నాట్ సో డేంజరస్ ఫర్ ఫ్యాటీ లివర్.
బట్ ఫ్రక్టోజ్ కమింగ్ ఫ్రమ్ షుగర్స్, Hmm. అంటే ఇప్పుడు మనకి హనీలో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది. అట్లాగా ఎక్సెసివ్ షుగర్స్ నుంచి వచ్చే ఫ్రక్టోజ్ ఇస్ అగైన్ కాజెస్ ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు హనీని అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. హనీ అంటే యాజ్ సచ్ లిమిటేషన్. సో Hmm. 1 teaspoon ఆఫ్ హనీ ఈస్ ఫైన్. ఫర్ డైలీ నో ఇష్యూ. బట్ ఇఫ్ హనీని మనం షుగర్ ని హనీతో రీప్లేస్ చేసుకుంటున్నాం అనుకోండి, దెన్ దట్ దేర్ కమ్స్ ద ఇష్యూ. అందరూ కూడా టీస్ లో గానీ ఎగ్జాక్ట్లీ, గ్రీన్ టీ కాఫీ టీ, తీసుకుంటుంటే గ్రీన్ ఖచ్చితంగా టీలో హనీ హనీ వేసుకుంటుంది. ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగుతున్నారు పర్ డే రోజుకి ఒకసారి అయితే ఇబ్బంది ఉండదు. యా, అది ఎక్కువ సార్లు తాగుతున్నప్పుడు, రోజుకి 3 times గ్రీన్ టీ తాగుతున్నప్పుడు 3 spoons ఆఫ్ హనీ పర్ డే ఇస్ వెరీ హై. సో అలా లిమిటేషన్ లో షుగర్స్ కన్సంప్షన్ చేసుకో. హనీ ఇస్ గుడ్ యాజ్ సచ్, కాకపోతే ఏంటంటే లిమిటేషన్ ఇస్ ద కీ. లిమిటేషన్ లో తీసుకుంటే మంచిది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఫ్యాటీ లివర్ కండిషన్ ఉంటే దాన్ని అడ్రస్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు అయోడిన్ కంటెంట్, అయోడైజ్ సాల్ట్ లాంటివి వాడితే మంచిది. అండ్ చాలా మంది ఇప్పుడు టూత్ లో ఇవి వేసుకుంటున్నారు, ప్లేటింగ్స్ వేసుకుంటున్నారు. సో ఇట్లా వేసుకున్నప్పుడు అవి ఏమైనా మెర్క్యూరీ ఫిల్లింగ్స్ కూడా ఉంటాయి టూత్ లో. సో ఇవాళ రేపు పెట్టట్లేదు మోస్ట్లీ, బట్ స్టిల్ ఎవరైనా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు లేదా మెర్క్యూరీ ఫిల్లింగ్స్ ఉన్నాయి టూత్ లో అంటే అవి రీప్లేస్ చేయించుకోండి. న్యూ టెక్నాలజీస్ హ్యావ్ కమ్ అప్. సో అట్లా మెర్క్యూరీ కంటామినేషన్, హెవీ మెటల్స్ ఎలా ఉన్నాయి, హెవీ మెటల్ టెస్టింగ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో అది చేయించుకుని అందులో మీకు లెడ్ కంటెంట్ ఎక్కువ ఉందా, మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉందా అనేది కూడా రూట్ అవుట్ చేసుకోవాలి. సో బెటర్ డ్రింక్ ఫిల్టర్డ్ వాటర్. సో మనకి ఇప్పుడు ROR వాటర్ వస్తుంది. సో సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి యూజువల్లీ లెడ్ అండ్ మెర్క్యూరీ కంటామినేషన్ వాటర్ నుంచే జరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్స్ మనం చూసుకోవాల్సింది వెజల్స్. సో చాలా మంది అల్యూమినియం వెజల్స్ లో కుక్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ఆల్సో అనదర్ డేంజరస్ ఫ్యాక్టర్ ఫర్, ఎందుకంటే ఇవన్నీ కూడా అయోడిన్ తోటి కంపీట్ అవుతూ ఉంటాయి, అల్యూమినియం కానీ, లెడ్ కానీ, మెర్క్యూరీ కానీ. సో ఈ కాంపిటీషన్ లో ఇఫ్ దే ఆర్ మోర్ ఇన్ నెంబర్, అయోడిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దట్ కాజెస్ థైరాయిడ్. సో స్టీల్ వాటిలో వాడుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ ద బెటర్ ఆప్షన్. సో మనకి సర్జికల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ కుకింగ్. అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఆప్షన్స్ చూసుకోవాలి. సో ఇలా మనం రోజువారీ వాడే వాటిలలో ఎలాంటివి తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎలాంటి యుటెన్సిల్స్ వాడుతున్నాం. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సో థైరాయిడ్. మేల్ కన్నా కూడా ఫిమేల్ కి థైరాయిడ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటారు, నిజమే అంటారు? యా, అంటే ఫీమేల్స్ కే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మేల్ థైరాయిడ్ కూడా ఇష్యూ. ఒక్కొక్కసారి మనకి చూస్తుంటాం. యా, వాళ్ళకైనా సిమిలర్ థింగ్స్. మేల్ లో అయినా సరే మనకి ఎందుకు ఫీమేల్స్ అంటే అగైన్ వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్స్, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనకి వర్క్ అవుతూ ఉంటాయి. కానీ మేల్ లో ఏంటంటే జనరల్ గా మనం మేల్ లో ఐరన్ డెఫిషియన్సీ చూడము, బట్ వాళ్ళల్లో కూడా అలాంటి డెఫిషియన్సీస్ ఉంటే they also might end up with thyroid. And vitamin D is also very essential for thyroid health. సో వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనం ఇవాళ రేపు చాలా మందిలో చూస్తున్నాం. సో దట్ ఈస్ వన్ అదర్ బిగ్ రీజన్ ఫర్ గ్రోయింగ్ థైరాయిడ్ కేసెస్. అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని హైపోథైరాయిడిజం కి మనకి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ రీజన్స్ లోంచి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సో లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది? సో థైరాయిడ్ పేషెంట్స్ కి లైఫ్ స్టైల్, ఆల్రెడీ థైరాయిడ్ ఉంది నాకు, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్, TSH లెవెల్స్ నాకు 10 పైన ఉన్నాయి అనుకున్నప్పుడు వీళ్ళు జనరల్ గానే ఫెటిక్ గా, నీరసం అది కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలా వీక్నెస్ ఉంది, TSH లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్సెసివ్ వర్కౌట్స్ ఇనిషియల్ గా చేయకూడదు. సో యువర్ వర్కౌట్ షుడ్ బి వెరీ మోడరేట్ ఆర్ లో ఇంటెన్సిటీ. వన్స్ మన థైరాయిడ్ లెవెల్స్ మేనేజ్ చేసుకుని TSH లెవెల్స్ మనకి తగ్గుతున్నాయి, 5 లోపల వచ్చాయి అంటే అప్పుడు మీ వర్కౌట్స్ పెంచుకోవాలి. సో డెఫినెట్ గా ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి వీళ్ళ లైఫ్ లో. వాకింగ్ కానీ, యోగా కానీ, యోగా వర్క్స్ వెరీ వెల్. సో యోగా, వాకింగ్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇవి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్లో. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, టైమ్లీ ఈటింగ్. ఒకే టైం తినాలి, రోజు ఒకే టైం ఫాలో అవ్వాలి. టైం టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకే టైంకి లేవాలి, ఒకే టైంకి పడుకోవాలి, ఒకే టైంకి తినాలి. సో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్ గా మన హార్మోన్స్ అన్ని సింక్రోనీలో ఉంటాయి. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ మేనేజింగ్ యువర్ థైరాయిడ్. నిద్రలేమి సమస్య కూడా డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. మనకి నిద్ర సరిగ్గా లేకపోతే కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల మిగిలిన మెటబాలిక్ పారామీటర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా స్లీప్ అన్నది ఎలా ఉంది అన్నది మానిటర్ చేసుకోవాలి.